పాకిస్తాన్ వాళ్ళతో పోరాడి ప్రాణాలు అర్పించిన వీర జవానుడు మన ఆర్మీ మురళీ నాయక్ గారికి నా పాదాభివందనాలు. వ్యూసే కావాలా లేదంటే ఇంకా అసలు దేశంలో వేరే పనికొచ్చే వాటి గురించి అసలు పట్టించుకోరా? చాలా వీడియో చూశాను నేను. ఎంతోమంది ఛానల్ చూశాను. ఎక్కడ కూడా ఆ యొక్క మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ ఆర్మీ జవాన్ గురించి అయితే ఎక్కడ చెప్పలేదండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారా? బాగున్నారా? ముందుగా ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, మన దేశం కోసం మన ప్రజల కోసం పోరాడే ఆర్మీ జవాన్లకి పాదాభివందనాలు. అలాగే మన సోషల్ మీడియాలో ఉన్న దరిద్రం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరూ కూడా టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికో లేదంటే వ్యూస్ పెంచుకోవడానికో చెత్త చెత్త వాటి గురించి, అలాగే వేస్ట్ ఫెలోస్ ఉంటారు కదా, ఇలా రీసెంట్గా వచ్చారు అఘోరి, ఇలా ఇంకా చెత్త చెత్త చాలా ఉన్న చెత్త అంతానే అటువంటి వాటిని వీడియోలు తీస్తుంటారు తప్ప వైరల్ అవడానికి గటనే మన దేశం కోసం మన ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టి దేశ సరిహద్దుల్లో పోరాడి యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్లను అయితే ఎవరో పట్టించుకోవట్లేదండి. అదైతే నాకు చాలా బాధాకరంగా అయితే ఉంది. ఎక్కడో పూసలు అమ్ముకునే దాన్ని హైలైట్ చేశారు. అలాగే అఘోరి అదొక ఇంకా వితౌట్ డ్రెస్లో వస్తే దాన్ని చుట్టూరు తిరిగేసి నేమో హైలైట్ చేస్తారు. ఎక్కడో వంటలు చేసుకునే ఆవిడ కుమారి ఆంటీని అలాగే హైలైట్ చేస్తారు. ఏంటి అసలు మీకు ఓన్లీ వ్యూసే కావాలా లేదంటే ఇంకా అసలు దేశంలో వేరే పనికొచ్చే వాటి గురించి అసలు పట్టించుకోరా? చాలా వీడియో చూశాను నేను. ఎంతోమంది ఛానల్ చూశాను. ఎక్కడ కూడా ఆ యొక్క మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ ఆర్మీ జవాన్ గురించి అయితే ఎక్కడ చెప్పలేదండి. ఇప్పుడు చాలా క్రిటికల్ పరిస్థితుల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ బార్డర్లో, మన ఇండియాకి పాకిస్తాన్కి బార్డర్లో చాలా క్రిటికల్గా, చాలా ప్రాణాపాయ స్థితిలో కూడా చాలామంది పోరాడుతున్నారు. అది ఎలా తెలిసిందంటే, నాకు వీడియోస్ అయితే రెగ్యులర్గా చూస్తుంటాం, కానీ అందులో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఆయన ఆర్మీలో చేస్తున్నాడు అనమాట. మా ఫ్రెండ్, మా క్లాస్మేట్. అయితే మేము గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాం. ఇక తమ్ముడు వస్తున్నావా అని అడిగితే, లేదన్నా రావడానికి అవ్వదు, ఇక్కడ యుద్ధం చాలా క్రిటికల్గా ఉంది అనేసి అయితే చెప్పడం జరిగింది. మరి జాగ్రత్త, మరి నీ ప్రాణాల మీదకి వస్తుంది కదంటే, ప్రాణాలు పోయినా పర్లేదనే కదన్నా ఇంట్లోకి వచ్చాం, ఇంకా అటువంటిప్పుడు ఇంటి దగ్గర గురించి గట్రా ఆలోచించకూడదు అనేసి అయితే ఆ అబ్బాయి నాకు బాగా వివరించడం అయితే జరిగింది. సో అలాగే సత్యసాయి జిల్లాలో ఒక అబ్బాయి ప్రాణాలు, 25 సంవత్సరాల అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు. వాళ్ళ ఇంటి దగ్గర పేరెంట్స్ చాలా క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నారు. అయినా సరే అటువంటి వాళ్ళని ఎవరు కూడా వీడియోస్ అనేది చేయలేదు. దగ్గరలో ఉన్న వాళ్ళన్నా కూడా చేయలేదు. ఇది నాకు ఎలా తెలిసిందంటే, సాక్షి టీవీలో చూశాను. వాళ్ళ ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ అబ్బాయి 2022 సంవత్సరంలో ఈ ఆర్మీలో జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్లో అస్సాంలో డ్యూటీ చేశాడట. తర్వాత వేరే చోట చేసి లాస్ట్ కాశ్మీర్లో చేసిన తర్వాత మళ్ళీ పంజాబ్కి షిఫ్ట్ అయిపోయాడంట. వాళ్ళ ఫ్యామిలీతో చెప్పాడంట, నాన్న నేను పంజాబ్ షిఫ్ట్ అయిపోయాను, నేను మళ్ళీ ఇంకా కాశ్మీర్ వెళ్ళి పని లేదు అనేసి చెప్తే, సర్లే బాబు అనేసి అన్నారంట. కానీ ఈ యొక్క యుద్ధం జరగడం వల్ల అయితే ఎక్కడెక్కడ లేని వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని కూడా అక్కడికి మాత్రం కంపల్సరీ పిలుస్తారు. యుద్ధం చేయవలసిందే ఆర్మీలో ఉన్నప్పుడు. సో అలా జరిగితే ఆ అబ్బాయిని పిలిచారంట. అలా జరిగి పిలిచినప్పుడు ఆ అబ్బాయి ప్రాణాల మీదకి వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. సో వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఆర్మీ జవాన్లు కానీ ఎక్కడ కూడా వీడియోస్ తీసి పెట్టలేదు. అయితే నేను చూసిన వీడియోస్, అంటే నేను ఇది 2-3 డేస్ బట్టి నుంచి చూస్తున్నాను, ఎక్కడ రావట్లేదు. సో దాని గురించి ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను అనమాట. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత అలా ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేస్తే ఏమన్నారంటే, వాళ్ళ నాన్నగారు, మా అబ్బాయి దేశం కోసం ప్రాణాలు అర్పించాడు, మాకు చాలా హ్యాపీగా ఉంది, అలాగే బాధగా కూడా ఉంది అనేది చెప్పారు. అప్పుడు ఈ ఇంటర్వ్యూ చేసిన ఆయన ఏమన్నాడంటే, మరి మీరు గవర్నమెంట్ తరఫున ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, మా అబ్బాయి విగ్రహాలు ఒక మూడు ప్లేస్లో చెప్పారు ఆయన, అవి పెట్టేస్తే చాలండి, ఇంకా చూసి మేము బతికేస్తాం, ఇంకా మాకు వెనకాల ఆధారం ఏం లేదు అనేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. సో ఇటువంటి వాటిని కొద్దిగా హైలైట్ చేసి వాళ్ళ మనసు తృప్తిగా ఉండేలాగా చూస్తే చాలా బాగుంటుందని అయితే నా ఒపీనియన్. సో ప్రతి ఒక్కరు కూడా వ్యూస్ ఎవరైనా ఒకరు కాంట్రవర్సీ చేస్తే వాళ్ళు ఏదో దేవుళ్ళ ఫీల్ అయిపోయి, మిగతా వాళ్ళు అన్నా దీని గురించి వీడియోది, అన్నా దీని గురించి వీడియోది అని అయితే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ప్రతిదీ కూడా వాళ్ళకి పెట్టడం అయితే జరుగుతుంది. అవి వాళ్ళు క్యాచ్ చేసుకొని వ్యూస్ కోసం వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే, ఒక వీడియో చూసాను నేను రీసెంట్గా,
ఒక అమ్మాయి అంట వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందంటని ఒక గురువుకి ఫోన్ చేసి గురూజీకి ఎవరినో ప్రేమిస్తుందంట. వాడి గురించి చెప్పిందంట. చెప్తే అది ఏదేదో చెప్పి ఆ తర్వాత ఇంటి దగ్గరంతా చెప్తాను ఇలా ఇలాగని, లేదంటే నాకు ముద్దెట్టు, నాకు అల్లదెట్టు, నాకు ఇదెట్టు అని అయితే వాడు అడగడం జరిగిందంట. దాన్ని ఆ అమ్మాయి యూట్యూబ్‌లో రీసెంట్‌గా ఫేమస్ అయిన ఒక అబ్బాయికైతే పంపడం అయితే జరిగింది. ఆ అబ్బాయి దాని గురించి వీడియో తీశాడు. దాని గురించి వీడియో తీసే ముందయితే నేను ఒక చిన్న మాట, అమ్మా నీకు నీ తల్లిదండ్రులు ముఖ్యమా? నీకు ఎవడో గొట్టంగాడు ముఖ్యమా? దారిన పోయేవాడు. ఆడెవడి గురించో నువ్వు గురూజీకి ఫోన్ చేసి, గురూజీతో మాట్లాడి, వాడితో బ్లాక్‌మెయిల్ చేయించుకునే వరకు ఎందుకమ్మా ఎళ్ళడం? ఏ ఇంటికాడ తల్లిదండ్రులు కన్నా ఎక్కువైపోయాడు ఆడెవడో గొట్టంగాడు నీకు. ఇలాగే జరుగుతాయి. మనం ఎవరికన్నా సరే ముందు మనం లూజ్ అయితే ప్రతి ఒక్కడు మనల్ని హేళన చేయడానికి చూస్తారు. సో, ఇంటి దగ్గర తల్లిదండ్రుల మాటలు విని మీరు బుద్ధిగా కాలేజీకెళ్ళి చదువుకోండి. మీ మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు. కష్టపడి మిమ్మల్ని పెంచి, కష్టపడి మిమ్మల్ని చదివించి, అన్నీ చేసిన తర్వాత మీరు ఇలాంటి హ్యాండ్ ఇచ్చారనుకో, వాళ్ళ గుండె ముక్క ముక్కలు అయిపోద్దనమాట. సో, ఇటువంటి ఆటిలిని వైరల్ చేయడానికి చూస్తున్నారు తప్ప, ప్రతి ఒక్కడు ఇదే వీడియోస్. కాంట్రవర్సీ, కాంట్రవర్సీ. ఆడి మీద అదేసింది, ఈడి మీద ఇదేశారు. ఇంక అదే. అంతే తప్ప పనికొచ్చేది ఒక్కడు కూడా పెట్టట్లేదు. ఆళ్ళెక్కే చిట్టి పిక్కల్స్ అని, ఆ పిక్కల్స్ అని, ఆళ్ళు ఆడెవడో, ఈడెవడో, ఆడెవడో గురూజీకి ఫోన్ చేసి ఆ అమ్మాయి ఎవరితో ఏదో చెప్తే అయి అతను సోషల్ మీడియాలో పెడతానని అవన్నీ వేరేవాడికి చెప్తే ఆడు వైరల్ అయిపోవడం కోసం ఈ వీడియోస్ తీసుకొచ్చి యూట్యూబ్‌లో పెట్టి ప్రతి ఒక్కడు కూడా ఈ యూట్యూబ్‌లో వ్యూస్, వ్యూస్, వ్యూస్. ఒక్కడు కూడా పనికొచ్చే దాని గురించి అయితే చెప్పట్లేదు. నేను చూసాను. 3 డేస్ బట్టి నుంచి బాగా గమనిస్తున్నాను యూట్యూబ్‌ని. అస్సల ఒక్కరు కూడా దీని గురించి అయితే ఎవరు చెప్పలేదు. సో, అన్‌బీటబుల్ కల్చర్ అని వాళ్ళ ముగ్గురు ఉంటారు కదా! వాళ్ళైతే చాలా బాగా వివరించి చెప్పారు. సో, దయచేసి అస్తమానం మీ వ్యూస్ కోసమే కాదండి. ఇటువంటి ఆటిలిని కూడా కొద్దిగా హైలైట్ చేస్తే ఆర్మీలో చేసి, వర్క్ చేసి వచ్చిన వాళ్ళకి కూడా చాలా తృప్తిగా ఉంటది. అలాగే చాలా ఆనందదాయకంగా ఉంటదనమాట. ఏంటి మనల్ని కూడా పట్టించుకుంటున్నారు. మనల్ని కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఆర్మీ జవాన్ మన దేశంలో మన దేశంలో ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తే వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు హైలైట్ చేయమంటున్నానంటే రేపు పొద్దున ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అన్న మీరు ఆ మురళీ నాయక్ వాళ్ళ నాన్నగారే కదా అనేసి కొంచెం రెస్పెక్ట్ అనేది పెరుగుద్ది అనేసి అయితే నేను ఈ వీడియో ద్వారాగా చెప్పడం అయితే జరుగుతుంది. అది దేనికోసం అంటే వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి మనం. ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని మన కోసం కోల్పోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మనం ఎంత చేసినా సరే చాలా తక్కువ. సో, వాళ్ళకి రెస్పెక్ట్ అనేది మనం ఇచ్చినట్టయితే మనకే మంచిది. చనిపోయిన అబ్బాయికి మంచిది. అలాగే మన దేశం ఇంకా ముందుకు వస్తదని అయితే నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో, కాబట్టి ప్రతి ఒక్కరు చెత్త చెత్త వీడియోస్, చెత్త చెత్త ఇంటర్వ్యూలు ఎవడెవడినో తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసేసి ఆడి అఘోరి అంట. ఆడు ఏదో మార్పిడి చేసేసుకొని వచ్చేసి బూడిద రాసేసుకొని వితౌట్ డ్రెస్‌లో ఉండి అన్నీ చూపిస్తుంటే ఆడి వెనకాల కుక్కలా తిరుగుతారురా జనాలు. ఆడెవడో తెలదు. ఎందుకొచ్చాడో తెలదు. ఆడు అఘోరి. ఆడికి దండాలు పెడతాం. మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే దున్నపోతు ఈనిందంటే దోణ కట్టామనే రకం. దున్నపోతు ఈనుతదా ఎక్కడైనాని? కానీ దున్నపోతు ఈనుతదని ఎవరికీ తెలీదు. ఈనదని తెలీదు. దోణ మాత్రం కట్టామంటారు. ఆ టైపు మెంటాలిటీలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎవడు కూడా పనికొచ్చే వీడియోస్‌ని తోసేత్తమో, స్కిప్ చేసేత్తమో ఏదో చేస్తారు తప్ప వీడియోనైతే చివరి వరకు చూడరు. అది చూసినప్పుడు నెక్స్ట్ వీడియో తీయాలనుకునేవాడికి కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. నేను నాకు యూట్యూబ్‌లో మనీ వచ్చిందనేసి పెట్టిన వీడియో. నెల రోజులకి 1,000 వెళ్ళినాయి వ్యూస్. అది కూడా ఎలాగా నాకొచ్చిన అమౌంట్‌లో 20% పేద ప్రజలకు ఖర్చు పెడతానని చెప్పినా ఎవడు చూడలేదు. సో, అలాగే వచ్చిన డబ్బులు వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. ప్రెజెంట్ ఇప్పుడు పరిస్థితి బాగోలేదు కాబట్టి కొంచెం ఆగాను. కుదిరితే ఈ 1 వీక్‌లో అది కూడా చేస్తాననమాట. ఒక ఫ్యామిలీకి ఒక మంత్ సరిపడగా కిరాణా సరుకులయి కొందాం అనేసి అయితే అనుకున్నాను. అది కూడా చేస్తాను. ఎందుకంటే ఎంత చేసినా వ్యూస్ రాలేనప్పుడు చేయడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఇప్పుడు చూడండి ఆర్మీ జవాన్ చనిపోయాడని ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదండి. అదైతే నాకు చాలా బాధాకరంగా ఉంది. రేపు పొద్దున్న ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికైనా వచ్చినప్పుడు ఎవరు వెళ్తారండి? వాళ్ళు ఆర్మీలో జాయిన్ అవ్వడమే మనకు చాలా గ్రేట్. అటువంటిది ప్రాణాలు పోయి ఎవరో పట్టించుకోక అలా ఉంటే రేపు పొద్దున ఎవరో వెళ్ళరండి. అప్పుడు మన దేశం ఎలా వెళ్ళిపోద్దో తెలుసా వెనక్కి? ప్రతి ఒక్కడు వచ్చి ఆక్రమించేస్తాడు. పాకిస్తాన్ వాళ్ళతో పోరాడి ప్రాణాలు అర్పించిన వీర జవానులు మన ఆర్మీ మురళీ నాయక్ గారికి నా పాదాభివందనాలు. అలాగే
మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ ఫ్యామిలీ కూడా ఎంతో హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు కుదిరితే వీలైతే ఎప్పటికైనా మీ ఫ్యామిలీని కలవడం చేస్తాను. కలిసిన తర్వాత అప్పుడు ఏం చేయాలో అది చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి ఇటువంటి వీడియోస్ని కొంచెం వైరల్ చేయండి. అలాగే ఆ మురళి నాయక్ గారిని కూడా కొంచెం హైలైట్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత కొంచెం రక్షణ కల్పిస్తారని, కొద్దిగా రెస్పెక్ట్ కూడా ఎక్కడికి వెళ్ళినా ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడగడం అయితే జరుగుతుంది. ఇది ఆర్డర్ కాదండి, రిక్వెస్ట్, బ్రతిమాలుకుంటున్నాను. ఎందుకంటే అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనేసి అయితే అనుకుంటున్నాను. సో మా దేశం కోసం పోరాడుతున్న ఆర్మీ జవాన్లు ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండాలని అయితే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరికి ఎటువంటి అపాయం జరగకూడదని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడున్నా మీరు హ్యాపీగా ఉండాలి. మీరు ఇలాంటి యుద్ధాలు చేయడం వల్ల మీ ప్రాణాలు మాకు పణంగా బట్టి మమ్మల్ని కాపాడుతున్నారు. మీకైతే మనస్ఫూర్తిగా పాదాభివందనాలు అయితే తెలియజేసుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి వీడియోని వైరల్ చేయండి. ఈ వీడియోని వైరల్ చేయండి, తర్వాత మిగతా చూసుకోవచ్చు. బై ఫ్రెండ్స్. అలా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.